నిజామాబాద్లో ఉత్కంఠ. సో 28 డివిజన్లో కమలం పార్టీ విజయం. కాంగ్రెస్కు 17, మజ్లిస్కు 14 స్థానాలు. ఒక డివిజన్కి పరిమితమైన బీఆర్ఎస్. ఏ పార్టీకి రాని మ్యాజిక్ ఫిగర్ మేయర్ పీఠంపై. మరి ఇగో ఇది అసలైనటువంటి నిజామాబాద్లో రేపు జరిగేటువంటి అంశం ఏంటిదంటే 28 డివిజన్లో కమలం పార్టీ విజయం సాధించింది. ఇది నిజామాబాద్ సంబంధించినటువంటి కార్పొరేషన్లో కమలం పార్టీకి 28 వస్తే కాంగ్రెస్కు 17 వచ్చినాయి, మజ్లిస్కు 14 వచ్చినాయి. ఒక డివిజన్కి పరిమితమైనటువంటి బీఆర్ఎస్. సో కాంగ్రెస్ అండ్ మజ్లిస్కు ఈ రెండు కలిపినట్లయితే 31 వస్తాయి. సో 28 డివిజన్లో కమలం పార్టీ విజయం సాధిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లు ఇప్పుడు దీనికి నిజామాబాద్లో కీలకంగా మారబోతా ఉన్నాయి. సో ఏ విధంగా ఉండబోతా ఉన్నది, అసలు నిజామాబాదు బీజేపీకి కొంత అది వెసులుబాటు ఏమైనా ఉంటుందా లేదనేది ఒకసారి చూస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందిన మేయర్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. ఆ పార్టీ 28 డివిజన్లలో గెలుపొందితే కాంగ్రెస్ పార్టీ 17, మజ్లిస్ పార్టీ 14, బీఆర్ఎస్ 1 డివిజన్. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పోయి బీజేపీతో ఏమైనా కలుస్తుందా అభ్యర్థి చూడాలి. అది కూడా జరిగితే జరగవచ్చేమో. సో కాంగ్రెస్ పార్టీ 17, మజ్లిస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కూడా కలుస్తాయి. గతంలో కూడా కలిసినాయి. ఏది కాంగ్రెస్ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే మజ్లిస్ పార్టీ కలిసింది. అక్కడ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ని ఇద్దరు పంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 14 సీట్లతోటి ఎంఐఎం పార్టీ మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా మేయర్ పీఠను సొంతం చేసుకుంటారు. అవసరమైంది ఉంటే మజ్లిస్కి ఏమైనా మేయర్ పీఠం ఇచ్చి మరి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ చేతులకు వెళ్లకుండా ఏమైనా కట్టడి చేస్తుంది అనేది కూడా చూడాలి. సో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచి బీజేపీ హవా కొనసాగింది. 1562 పోస్టల్ బ్యాలెట్లతో బీజేపీకి 748, కాంగ్రెస్కు 489, మజ్లిస్కు 85, బీఆర్ఎస్కు 65 ఓట్లు వచ్చినాయి. ప్రతి 1000 ఓట్లను రౌండ్గా పరిగణించి కౌంటింగ్ చేపట్టగా 4-5 రౌండ్లలో ఒక డివిజన్ రిజల్ట్ ప్రకటించారు. బీజేపీ గెలుచుకున్న డివిజన్లో ప్రతి రౌండ్లో ఆ పార్టీ మెజార్టీ సాధించింది. అయితే అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం అందుకోలేకపోయింది. బీజేపీకి అదే సంఖ్య రిపీట్ అయిపోయిందట. ఏది గతంలో 2020లో వచ్చినటువంటి ఫలితాలే మళ్ళీ అవే వార్డును గెలవడం జరిగింది. 2020 ఎన్నికల్లో 28 స్థానాలను గెలిచిన బీజేపీ మేయర్ పీఠాన్ని మాత్రం స్వల్ప తేడాతో కోల్పోయింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న నగరపాలక సంస్థలో ఈసారి క్లియర్ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పొందడానికి సెలెక్ట్ చేసిన 51 డివిజన్లలో అభ్యర్థులను పోటీకి దింపింది. ఎంపీ అరవింద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ పై ప్రధాన గురిపెట్టి ప్రచారం నిర్వహించారు. అయితే ఈసారి గత ఎన్నికల్లో మాదిరిగా 28 స్థానాల్లోనే బీజేపీ గెలిచింది. 17 డివిజన్లు గెలుపొందిన కాంగ్రెస్ సెకండ్ స్థానం పొందింది. 21 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్ 14 సీట్లు మాత్రమే గెలుపొందింది. 2020లో 16 డివిజన్లు గెలిచిన మజ్లిస్ ఈసారి ఆ సంఖ్యను దాటించాలని శ్రమించగా ఫలితం దక్కలేదు. 58 డివిజన్లలో పోటీ చేసిన బీఆర్ఎస్ సింగిల్ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే గెలుపు ధీమాతో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గురువారం సాయంత్రమే ఆ పార్టీ అభ్యర్థులను వెంట పెట్టుకుని క్యాంపులకు వెళ్లారు. కానీ రిజల్ట్స్ వ్యతిరేకంగా రావడంతో ఇప్పుడు వారంతా వాపసు వచ్చేసిందట. సో ఏం జరగబోతా ఉన్నది మరి? ఇప్పుడు వాళ్ళకేమో ఎవరికి కూడా స్పష్టంగా మెజార్టీ రాలేదు. 60లో 31 రావాలి. 60లో 31 ఎవరికి 31 రావాలి. సో 60లో 31 ఏ పార్టీ కూడా రాలేదు. ఏ పార్టీ కూడా స్పష్టంగా రాలేదు. సో మొత్తానికి అన్నిటికంటే ఎక్కువగా సీట్లు వచ్చింది బీజేపీ పార్టీ అయినా కానీ మ్యాజిక్ ఫిగర్ను మాత్రం అందుకోలేకపోయింది. ఏం జరగబోతుంది రేపు అంటే నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి 31 మంది కార్పొరేటర్లు ఓట్లు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్ను ఏ పార్టీ కూడా పొందలేకపోయింది. సో దీంతో ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం పైన ఉత్కంఠ రేగుతుంది. 28 డివిజన్లు గెలిచిన బీజేపీకి ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపితే 31 ఓట్లు అవుతాయి. సో వాళ్ళ ఓట్లు కలిపితే 3 బీజేపీకి ధర్మపురి అరవింద్ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నాడు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఓటు వేయొచ్చు అన్నట్టు అక్కడ. కాబట్టి అక్కడ ఆ 3 కలిపితే 28 తోటి ఈ 3 కూడితే 31 చేరుతాయి. మరి ఆల్రెడీ కాంగ్రెస్కు 17, మజ్లిస్కు 14, ఇక్కడికే 31 చేరింది. సో ఇవి కూడా 31 అవుతాయి. సో బీజేపీకి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ నుంచి గెలిచిన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు మల్కా కోమరయ్య, చిన్నమైల అంజిరెడ్డి ఉన్నారు. ఒకవేళ వారిద్దరు నిజామాబాద్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకుంటే మొత్తం బలం 33కు అవుతుంది. ఇప్పుడు మల్కా కోమరయ్యకు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్లో బీజేపీ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఇప్పుడు ఇంతకుముందు రగన్న చెప్పినట్టుగా సంబంధించిన వాళ్ళు ఎక్స్ అఫీషియో ఓటు వాళ్ళు వేయాలంటే
ఆయా నియోజకవర్గంలో వాళ్ళ ఓటు ఉండాలి. మరి మల్కా కుమరయ్యకు ఇక్కడ మరి హైదరాబాద్లో ఉన్నదా లేకపోతే ఉంటే నిజామాబాద్లో ఉన్నదా అనేది కూడా చూడాలి. అలాగే చిన్నమైల అంజిరెడ్డి కూడా ఒకవేళ వారిద్దరు నిజామాబాద్ కార్పొరేషన్లలో ఎక్స్ ఆఫీషియో ఓట్లు నమోదు చేసుకుంటే మొత్తం బలం 33కు అవుతుంది. యాంటీ బీజేపీ సిద్ధాంతంతో మజ్లిస్ తమ 14 మంది కార్పొరేటర్ల బలాన్ని 17 మంది కార్పొరేటర్ల కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే మెజార్టీ 31 అవుతుంది. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపితే కాంగ్రెస్ బలం కూడా 33కు చేరుతుంది. ఇక చూడలిగా ఒకవేళ అట్లా ఉన్నా ఆ అన్ని ఓట్లు కలుపుకున్నా బీజేపీ పార్టీకి 33 ఓట్లు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ గౌడ్ కూడా అక్కడ ఓటు ఉందట. ఎక్స్ ఆఫీషియో ఓటు వేయొచ్చు, ఆయన కూడా ఎమ్మెల్సీ కాబట్టి. ఆయనతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ భూపత్ రెడ్డి ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలిపితే వీళ్ళకు కూడా 33 అవుతుంది. 2020లో కేవలం 13 మంది కార్పొరేటర్లు గెలిచిన బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ సపోర్ట్తో 5 ఎక్స్ ఆఫీషియో ఓట్లతో మేయర్ పదవిని దక్కించుకున్నది. సో ఇప్పుడు నిజామాబాద్లో ఇప్పుడు వచ్చినటువంటి కష్టం ఏంటిదంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి ఇప్పుడు అన్నటువంటి కొత్త గైడ్ లైన్స్ని ఏదైతే ఎన్నికల కమిషన్ పంపించేసిందో దాన్ని బట్టి చూసినట్టయితే నాకు తెలిసి దీంట్లో ఏది ఆదిలాబాద్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, చిన్నమైల అంజిరెడ్డి ఒకవేళ ఈ లీస్ట్లో ఉండేటువంటి అవకాశం లేదన్నట్టుగా నాకు కనపడతా ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరు లేకపోతే 31 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 31 మజ్లిస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి 31 అయిపోతే ఈ రెండు కాంబినేషన్లో 14 మజ్లిస్ కాంగ్రెస్ 17 ఎమ్మెల్సీ మహేష్ గౌడ్తో పాటు మరో సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ భూపత్ రెడ్డి కలిపితే 33. సో కాబట్టి దీనికి కాంగ్రెస్ పార్టీకి కొంత అవకాశం 90% కనబడతా ఉంది. సో చూడాలి మరి ఏం జరగబోతా ఉంది అనేది.